నమస్కారం. దుర్గే స్మృతాహరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణీ కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. పరమ పవిత్రమైన మహాభారతంలో ఉన్నటువంటి ఆనాటి ఆ కథా నీతి ఈనాటి సమాజం యొక్క రీతి ఎలా పనికొస్తుంది సమాజానికి, ఆనాటి కథానీతి, ఆ కథాక్రమంలో మనం ఈరోజు 17వ భాగం చెప్పుకోవటానికి ఆ పరమాత్మ దయతో ప్రయత్నం చేద్దాం. ఈ కథాభాగం శకుంతలకి సంబంధించినది. శకుంతములు అంటే పక్షులు పెంచినటువంటిది శకుంతల. ఈ శకుంతల ఉన్నటువంటి ఆశ్రమం పేరు కణ్వాశ్రమము అంటారు. అంటే కణ్వుడు అనేటువంటి ఒక మహర్షి శకుంతల్ని పెంచుతుంటాడు. ఒకసారి ఏదో తపస్సు చేసుకునే నిమిత్తం కణ్వుడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆశ్రమంలో శకుంతల ఒక్కతే ఉంటుంది. అదే సమయంలో దుష్యంతుడు అనేటువంటి మహారాజు ఆ ఆశ్రమ ప్రాంతానికి వేట నిమిత్తము వస్తాడు. వేటాడటానికి వచ్చిన తర్వాత ఆ కణ్వాశ్రమ పరిసరాల్లో ఒక విచిత్రాన్ని గమనిస్తాడు ఈ దుష్యంత మహారాజు. సాధారణంగా కుందేళ్ళు అనేటువంటివి పరిగెత్తుతూ ఉంటాయి మనుషుల్ని చూస్తే, కానీ సింహ పిల్లల్ని చూసినా సరే కుందేళ్ళు బెదిరిపోకుండా ఆశ్రమంలో ఉన్నాయి. అలాగే సింహము యొక్క ఆ జూలు దగ్గర లేడి పిల్ల పడుకొని ఉంది. ఏదైతే పాము ముంగీస రెండూ కలిసి కూర్చొని పక్కపక్కన మాట్లాడుకుంటున్నాయి. ఎలుక పిల్లి ఈ రెండు ప్రేమగా ఒకదాన్ని ఒకటి ఆప్యాయంగా స్పర్శించుకుంటున్నాయి. ఈ రకరకాలుగా ఏవైతే లోకంలో మనం విరోధి జంతువులు అనుకుంటామో ఆ విరోధి జంతువులన్నీ కూడా పరస్పరం ఐకమత్యంతో కణ్వాశ్రమం పరిసర ప్రాంతాల్లో దుష్యంత మహారాజుకి కనపడతాయి. ఆహాహాహా, ఇది కదా గొప్పవాడి యొక్క మహిమ అంటే చెప్తారండి. మహా గొప్పవాడు ఎక్కడైతే ఉంటారో వాడు ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మంచి ప్రభావంతో ఉంటాయి అని ఈనాటి సమాజంలో కూడా మనం గమనించాలి. కాబట్టి మంచి వాళ్ళని పెంచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. భారతం పదే పదే చెప్పేటువంటి సందేశం అదే. అందువల్ల ఆశ్రమ ప్రాంతంలో ఎక్కడ విరోధం అనేది కనిపించదు. ఈయనకి ఆశ్రమం లోపలికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు అవి తాగి ఆతిథ్యం స్వీకరిద్దాము అని దుష్యంతుడు ఈ కణ్వాశ్రమం లోపలికి అడుగు పెడతాడు. అడుగుపెట్టిన వెంటనే ఆ చక్కని చుక్క అందాల భామ శకుంతల కనపడుతుంది. ఒక్కతే ఉంటుంది. శకుంతల్ని చూడటంతో దుష్యంత మహారాజు గారికి ఆ అమ్మాయి మీద అభిమానం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. ఎవరండి మీరు అంటాడు. ఎందుకనంటే ఈ కణ్వుడు బ్రాహ్మణుడు, తపస్సు చేసుకునేటువంటి వాడు. మీరు చూడపోతే చాలా తీవ్రంగా క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఆ క్షత్రియ కాంతలాగా మీరు మెరిసిపోతున్నారు. మీరు ఎవరు అసలు అంటే ఏమి లేదు, నేను ఫలానా కణ్వ మహర్షి కూతురునే, కాకపోతే విశ్వామిత్రుడు మేనకకి సంబంధించి పుట్టినటువంటి దాన్ని నన్ను కణ్వ మహర్షి పెంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు కాబట్టి నేను కణ్వ మహర్షి కూతురునే అని చెప్తుంది. అలాగే ఇప్పుడు ఎక్కడున్నారు కణ్వ మహర్షి అని దుష్యంతముడు శకుంతలను అడిగితే శకుంతల చెప్తుంది, మా నాన్నగారు తపస్సు చేసుకోవటానికి ఏదో యజ్ఞాలు జరిపించడానికి దూర ప్రాంతాలకి వెళ్ళిపోయారు అని. సరే, కొద్దిసేపు మాటలు ఇవన్నీ నడుస్తాయి. మంచినీళ్ళు ఇవన్నీ స్వీకరించింది, ఆతిథ్య సత్కారాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని గంటలు గడిచిన తర్వాత నేను ఒకటి మీకు చెప్తాను, మీ అంగీకారం ఏముందా అంటాడు దుష్యంతుడు. ఏమిటంటే, మీరంటే నాకు మొదటి చూపులోనే ఇష్టం ఏర్పడింది. నేను రాజుని, మీరు కూడా రాజకుమార్తె, కాబట్టి ఇద్దరం వివాహం చేసుకుందాము అనేసరికి మా నాన్నగారికి చెప్పాలి కదా అంటుంది. అవసరం లేదు అంటాడు దుష్యంతుడు. ఎందుకని అవసరం లేదంటే వివాహాల్లో 8 రకాల వివాహాలు ఉన్నాయి. ఆ 8 రకాల వివాహాల్లో గాంధర్వ వివాహం అని ఒక వివాహం ఉంది.
ఆ గాంధర్వ వివాహం అంటే మేజర్. ఎవరైతే 18 ఏళ్ళు దాటి ఈ రోజుల్లో సమాజం మనం చెప్పుకుంటున్నాం చూడండి, 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పరస్పరం గనక ఇష్టపడితే పెద్దల యొక్క అనుమతి అవసరం లేదు, వివాహం చేసుకోవచ్చు అని ఆనాటి సమాజంలో కూడా ఒక నియమం ఉంది. కాబట్టి రాజులకు అటువంటి వివాహం చేసుకునేటువంటి యోగ్యత ఉంది. కాబట్టి మీ నాన్నగారికి చెప్పవలసిన అవసరం లేదు, మన ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకుందాము అంటే శకుంతల ఒప్పుకుంటుందండి. అంటే ఇది రాబోయే కథకి సూచిక. కాబట్టి అందరు ఇలా చేసుకోవాలని కాదు, ఈనాటి సమాజంలో అందరు ఇలా ప్రవర్తించాలని కాదు మనం గమనించవలసింది. రాబోయే కథకి భరతుడు అనేటువంటి వాడు పుట్టబోయేదానికి కారకురాలు కాబట్టి దుష్యంతుడితోటి వివాహానికి ఒప్పుకుంటుంది. అయితే ఒక చిన్న నియమం అండి అంటుంది, మీరు రాజులకు అనేక మంది భార్యలు ఉంటారు. ఆనాటి సమాజంలో రాజులకు అనేక మంది భార్యలు, రాజానో బహువల్లభ. కానీ నాకు పుట్టినటువంటి అంటే మనిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే మీ తర్వాత రాజు కావాలి, అతన్నే మీరు యువరాజు కింద చేయాలి. దీనికి మీరు ఒప్పుకుంటే నేను మీతోటి గాంధర్వ వివాహం చేసుకోవటానికి సమ్మతిస్తాను అని శకుంతల చెప్తుంది. అలాగే నేను చెప్పి మాట ఇస్తాడు. చక్కగా వివాహం చేసుకుంటారు. తర్వాత ఆవిడతో కాపురం చేస్తాడు దుష్యంత మహారాజు. చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతూ, నిన్ను ఇలాగ తీసుకెళ్తే బాగుండదు, నేను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మంచి మంత్రుల్ని, గుర్రాల్ని, ఏనుగుల్ని, పరిచారకుల్ని వీళ్ళందరినీ పంపించి రాణిగారిగా నిన్ను సగౌరవంగా మా రాజ్యానికి తీసుకొని వస్తాను, ఆహ్వానం నీకు అలా పంపిస్తాను, వాళ్ళందరినీ పంపిస్తాను అని చెప్తాడు. మరి కన్వుడు ఇంకా రాలేదు కదా మా నాన్నగారంటే, నాకు అక్కడ పని ఉంది, ఇక నేను బయలుదేరతానని చెప్పి దుష్యంత మహారాజు గారు వెళ్ళిపోతాడు. ఇదండి ఈనాటి మన కథాభాగంలో చెప్పుకున్నటువంటి కథ. ఇందులో మనకి పనికొచ్చేటువంటిది ఏముంది? ఈనాటి సమాజానికి ఈ శకుంతల కథలో పనికి వచ్చేటువంటి విషయాలు ఏమున్నాయి అని అంటే, మొట్టమొదట నేను చెప్పానే ఆశ్రమ వాతావరణం. అంటే ఈనాడు మనం అందరూ చెప్తున్నారు కదా, మీ ఇంటి లోపల శుభ్రమే కాదు, మీ ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అని చెప్తున్నారు చూడండి. అది ఈ కథలో మహాభారతకర్త వ్యాసుడు ప్రతిపాదించాడు. ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఆ జంతువులు కూడా ఇష్టపడతాయట. అక్కడ ఉండేటువంటి జంతువులు కూడా ఇష్టపడి అక్కడ ఉండటానికి ఇచ్చగొలుపుతాయి. అలాగే మన మనస్సులు పవిత్రంగా గనక ఉంటే, ఇంట్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరి మనస్సులు పవిత్రంగా ఉంటే చుట్టుపక్కల ఉన్న జీవుల యొక్క మనస్సులు కూడా పవిత్రంగా ఉంటాయి. ఇది ఈ కథలో మనం తెలుసుకోవాలి. అలాగే ఈనాటి స్వేచ్ఛ అనేది ఏదైతే ఉన్నదో, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు అని ఏదైతే చెప్తున్నారో, ఆడవాళ్ళకి ఆనాటి సమాజంలో కూడా స్వేచ్ఛ అనేది ఉన్నది, రాజకుమార్తెలకి ఉన్నది. నాన్నగారికి చెప్పకుండానే వివాహం చేసుకుంది. కాబట్టి స్వేచ్ఛ అనేది ఆడపిల్లల నుంచి ఎవరు దొంగిలించలేదు, లాగివేయలేదు. దానికి శకుంతలే మనకి ఉదాహరణగా కనపడుతుంది. అది ఈనాటి సమాజంలో మనం గ్రహించవలసినటువంటి విషయంగా చెప్తూ, ఇలా ఈనాటి సమాజపు అద్దాలతోటి ఆనాటి కథను చూశాము. కారకుడైన వ్యాసుడికి నమస్కారం చేస్తూ స్వస్తి.